ఏపీలో గ్రాండ్ విక్టరీని సాధించిన కూటమి సర్కార్ అధికారం చేపట్టి నెల రోజులు పూర్తయింది. దీంతో చంద్రబాబు 4.0 పాలన ఎలా ఉంది, నెల రోజుల్లో సర్కారు సాధించింది ఏమిటి, ప్రభుత్వం లోటుపాట్లేంటి, ప్రభుత్వంపై ప్రజలు ఏమంటున్నారు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, సొంత క్యాడర్ సంతృప్తిగానే ఉందా, సూపర్ 6లో భాగంగా 1-2 అమలు చేసిన తీరు ఎలా ఉంది, ఉచిత ఇసుక, పెన్షన్లు, తల్లికి వందనంపై ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి, కూటమి సర్కార్ నెల రోజుల పాలనపై ఆంధ్రవాసులు వాయిస్ ఎలా ఉంది, ఒకసారి తెలుసుకుందాం. కూటమి అధికారం చేపట్టి నెల రోజులు పూర్తి. చంద్రబాబు 4.0 పాలన ఎలా ఉంది, నెల రోజుల్లో సర్కార్ సాధించిందేంటి, ప్రభుత్వం లోటుపాట్లేంటి, ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ఉచిత ఇసుక, పెన్షన్లు, తల్లికి వందనంపై జరుగుతున్న చర్చ ఏంటి? చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అణుకువగానే నెల రోజులు నడిచిందని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. తొలి రోజే 5 సంతకాలు చేసిన బాబు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు అంటేనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి గనుక మున్ముందు అభివృద్ధి అంటే ఏంటో అనేది చూడొచ్చు. మెగా డిఎస్సి, టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్లతో మొదలైన ప్రభుత్వం దిగ్విజయంగానే సాగుతుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి ఒక రూపు తెచ్చేందుకు ప్రయత్నాలైతే మొదలయ్యాయి. ఎలాగో కేంద్రంలోని ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కాబట్టి రాష్ట్రానికి శుభసూచికలే ఉన్నాయి. ఏ ప్రభుత్వం పైనైనా విమర్శలు, ఆరోపణలు అనేవి కామన్. అయితే ఒక్క నెల రోజుల్లోనే పాలన ఎలా ఉందని చెప్పడం కూడా కష్టమే. అంతకు మించి లోటుపాట్లు కూడా ఎత్తి చూపడం కూడా ఒకంత తప్పే కావచ్చేమో, కానీ శాంతి భద్రతల విషయంలో చాలా వరకు లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితాలు వచ్చిన మరుసటి క్షణం మొదలైన దాడులు, విధ్వంసాలు, వైసీపీ కార్యకర్తలు, నేతలపై మొదలైన దాడులు నేటికి ఆగలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్న వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఒక లుక్కేస్తే స్పష్టంగా మనకు అది అర్థమవుతుంది. ఇక పెన్షన్ల విషయంలో ఇంటికే వచ్చి ఇస్తామన్నారు, కానీ నేతల ఇళ్లలో, అది కూడా సచివాలయ సిబ్బందిని పిలిపించుకుని ఇవ్వడంలో కొంత జనాల్లో అసంతృప్తి అయితే కనిపించింది. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం వేరు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రియాలిటీ అన్నది వేరు. ఎందుకంటే ఆర్థిక స్థితిగతులు, అమలు చేసే పరిస్థితి ఉందా లేదా అన్నది అప్పుడే మనకి అర్థమవుతుంది. ఉచిత ఇసుక, తల్లికి వందనం, ఈ రెండు కూటమి మేనిఫెస్టోలో ఉన్నవే. అయితే ఉచిత ఇసుక విషయంలో ఎందుకో చంద్రబాబు సర్కారు యూటర్న్ తీసుకుంది. ఇసుక మాత్రమే ఉచితమని, ఛార్జీలు 1200 నుంచి 1500 వరకు డబ్బులు కట్టించుకోవడమని, అది కూడా శాశ్వత పాలసీ కాకుండా టెంపరీ కావడం గమనార్హం. దీనికి తోడు తల్లికి వందనం, అదే నాటి అమ్మఒడి విషయంలో లేనిపోని మార్గదర్శకాలు ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత తప్పితే మరెవ్వరూ చురుగ్గా కనిపించట్లేదనే ప్రధాన ఆరోపణ. మీడియా ముందుకొచ్చి మాట్లాడటం అయితేనేం, శాఖల్లో పనితనం చూపించిన తీరు, ఇవన్నీ బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయా శాఖల్లో మార్కు చూపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. నాటి వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్ల విషయంలో ట్రాన్స్ఫర్లు ఎందుకో కాస్త ఎక్కువ అనిపించింది. గత ప్రభుత్వంలో పనిచేసినంత మాత్రాన వారిని ఇబ్బంది పెట్టి బలవంతంగా పదవీ విరమణ, రాజీనామా చేయించడంతో అనేక విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. దీంతో మిగిలిన అధికారుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన వాతావరణం కనిపిస్తుంది.